తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సిఐటియు జాతీయ కమిటీ పిలుపు మేరకు తమిళనాడు పేరంబదూర్ శాంసంగ్ ప్లాంట్ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ రోడ్లోని శాంసంగ్ షోరూం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాని ఉద్దేశిస్తూ సిఐటియు నాయకులు మాట్లాడుతూ తమిళనాడు శ్రీ పేరంబదూర్ ప్రాంతంలోని శాంసంగ్ పరిశ్రమలో కార్మికుల వేతనాలు పెంచాలని కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్నారని తెలిపారు. దక్షిణ కొరియాకు చెందిన బహుళ జాతి సంస్థ శాంసంగ్ భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని, రాజ్యాంగం ప్రకారం కార్మికుల సంఘం పెట్టుకునే హక్కుల్ని గుర్తించాలని అన్నారు. ధరలను అనుగుణంగా వేతనాలు పెంచే వరకు కార్మికుల సమ్మెకు మద్దతు తెలియజేస్తామని తెలిపారు. తమిళనాడులో కాంచీపురంలో శాంసంగ్ కార్మికులు గత నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. వారికి సంఘీభావంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా శాంసంగ్ షోరూంల ముందు ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తమిళనాడులో జరుగుతున్న సమ్మెని విరమింప చేయాలి, వాళ్ళ డిమాండ్లు పరిష్కారం చేయాలి. శాంసంగ్ ఒక దక్షిణ కొరియా సంస్థ, వాళ్ళ ఫ్యాక్టరీ నడుపుతుంది భారతదేశంలో. భారతీయ చట్టాలు వాళ్ళు గౌరవించేటట్టు అమలు చేసేటట్టు భారత ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి. ఈ షోరూము మిగతా షోరూంలో ఉన్న కార్మికులందరూ కూడా ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. మీరందరూ కూడా సంఘాలు పెట్టుకోండి. సంఘాలు పెట్టుకుంటేనే కార్మికులకి న్యాయం జరుగుతుంది. తమిళనాడులో ఉన్న శాంసంగ్ కర్మాగారం కార్మికుల డిమాండ్లు పరిష్కారం చేసేంత వరకు ఆ సమ్మె కొనసాగుతుంది. ఈ మద్దతు కూడా కొనసాగుతుంది. అవసరం అనుకుంటే దేశం అంతటి నుంచి కలిపి కార్మికులు, కార్మిక సంఘాల ప్రతినిధులు తమిళనాడులోని శాంసంగ్ ఫ్యాక్టరీ దగ్గర కూడా వెళ్తాం. అక్కడ కూడా పాల్గొంటామని చెప్పి సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం. మీరు కార్మికుల పట్ల ఇంత మొండిగా వ్యవహరించే పరిస్థితి కరెక్ట్ కాదు. శాంసంగ్ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు న్యాయమైన డిమాండ్ని పరిష్కరించడానికి ముందుకు రండి, కార్మికులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనేసి కోరుతూ ఉన్నాం. ఒకవేళ సమస్య పరిష్కారానికి గనక మీరు ముందుకు వచ్చి చొరవ చేయకపోతే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో మీ యొక్క ఉత్పత్తుల అమ్మకం జరుగుతున్నాయి. ఈ ఉత్పత్తుల అమ్మకాన్ని మేము వ్యతిరేకించే పని, శాంసంగ్ పరిశ్రమ యొక్క ఉత్పత్తుల్ని బాయ్కాట్ చేయండి అనేటువంటి పిలుపుని కూడా మేము ఇవ్వడానికి సిద్ధపడతాం. ప్రజానీకం కూడా మీ యొక్క శాంసంగ్ పోల్ని, శాంసంగ్ ఉత్పత్తుల్ని బాయ్కాట్ చేసే పని కూడా చేస్తారు. మేము న్యాయంగా అడిగేటటువంటి కార్మికుల డిమాండ్లు పరిష్కారం చేయండి. లేబర్ డిపార్ట్మెంట్ కూడా చొరవ చేయాలి. కార్మికుల సమస్యల పట్ల, యూనియన్ రిజిస్ట్రేషన్ పట్ల చొరవ చేసి ముందుకొచ్చి సమస్యల పరిష్కారానికి, యూనియన్ రిజిస్ట్రేషన్కి ముందుకొచ్చి పరిష్కరించే దిశగా లేబర్ డిపార్ట్మెంట్ కూడా కృషి చేయాలని, అదేవిధంగా శాంసంగ్ యాజమాన్యం కూడా కృషి చేయాలనేసి కోరుతున్నాం. దేశవ్యాప్తంగా ఏదైతే ఈరోజు మొదలెట్టినటువంటి పోరాటం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. శాంసంగ్ కార్మికులు ఒంటర్లు కాదు, వాళ్ళ వెనకాల సిఐటియు అనే కేంద్ర కార్మిక సంఘం ఉంది. ఆ కేంద్ర కార్మిక సంఘం వెనకాల ఉన్నటువంటి అనుబంధ సంఘాలన్నీ కూడా శాంసంగ్ కార్మికులకు మద్దతుగా పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నాయి. బీజేపీ ఎంత నిరంకుశంగా, ఎంత మోసపూరితంగా పాలన సాగిస్తుందో అర్థం చేసుకోవాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. దేశవ్యాప్తంగా భారత కార్మిక వర్గం స్వాతంత్ర పోరాట కాలం నుండే సాధించుకున్న కార్మిక చట్టాలన్నింటినీ 4 లేబర్ కోడ్లుగా మార్చేసి విదేశీ, స్వదేశీ కార్పొరేట్ కంపెనీలకి కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని చాలా కాలం చెప్తూ వస్తున్నాం. బీజేపీ వారి మాటలన్నీ మోసపూరితమని ఎలా చెప్తామనంటే, వారు ఎప్పుడు స్వదేశీ అని చాలా ప్రగల్భాలు పలికేవారు. కానీ 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి విదేశీ అని జపం చేసుకుంటూ పోతూ ఉన్నారు. దానికి ఉదాహరణే సౌత్ కొరియాకి చెందిన శాంసంగ్ కంపెనీలో తమిళనాడులో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గ హక్కుల్ని పెద్ద ఎత్తున కాలరాయడం జరుగుతుంది. భారతదేశం గురించి, జాతీయత గురించి గొప్పగా ప్రగల్భాలు పలికే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు సౌత్ కొరియాకు చెందిన కంపెనీలో ఉన్న తమిళనాడుకు చెందిన భారత కార్మికుల సమస్యల పరిష్కారానికి పూనుకోవడం లేదని ప్రశ్నిస్తున్నాం. సత్యసాయి జిల్లా కదిరిలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. 5 నెలల పసికందును ఓ మహిళ ఆర్టీసీ బస్టాండ్లో వదిలి వెళ్లింది. చిన్నారితో పాటు ఆర్టీసీ బస్టాండ్కు వచ్చిన మహిళ కొద్దిసేపు అక్కడే కలియ తిరిగి ఓ విద్యార్థినికి పసికందును అప్పగించి వెళ్లిపోయింది. చిన్నారి తల్లి ఎంతసేపటికి రాకపోవడంతో ఆ విద్యార్థిని కదిరి పోలీసులకు సమాచారం ఇచ్చింది. మహిళ ఆచూకీ కోసం గాలించినా ఆమె జాడ తెలియకపోవడంతో చిన్నారిని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. బాలిక తల్లిని గుర్తించేందుకు పోలీసులు సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు.
త్వరలో టీడీపీలో చేరి ఆ పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకొస్తానని సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు విజన్ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారని, అందుకే పార్టీని నిలబెడతామని స్పష్టం చేశారు. అంతకు ముందు తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. అయితే ఏ విషయమై మాట్లాడారో ఇంతవరకు బయటకు రాలేదు. ఎన్నో కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషమైన విషయం. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్లీ రావాలని, ఈ తెలంగాణలో కూడా ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు వారికి కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఎవరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులకు వస్తున్నా. చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటికి తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. గుంటూరు జీజీహెచ్లో అదృశ్యమైన పసికందు కిడ్నాపర్ల నుంచి సురక్షితంగా బయటపడింది. మగ శిశువును అపహరించిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. గోరంట్లకు చెందిన నజీమా అనే మహిళ ప్రసవం నిమిత్తం ఆసుపత్రిలో చేరి అర్ధరాత్రి సమయంలో ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు శిశువును అపహరించుకుపోయారు. విషయం తెలుసుకున్న బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులోని కిడ్నాపర్లు ఉన్నట్లు గుర్తించి 4గురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మగ శిశువును సత్తెనపల్లి డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. నిన్న నైట్ 11 o'clock జీజీహెచ్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. 7th ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 1 o'clock డెలివరీ అయింది, సిజేరియన్. సో మనకి అరౌండ్ 2:15కి ఒక అమ్మాయి వచ్చి నాకు పాప ఇవ్వండి, చూడడానికి బాగుంది, నా హస్బెండ్ దగ్గర చూపిస్తానని చెప్పడం వల్ల ఎవరు షేక్ నజీమా ఉన్నారో వాళ్ళు పాపని ఇచ్చేశారు. బాబుని ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కూడా ఎవరు బాబుని తీసుకున్నారో వాళ్ళు వెనక రాకపోవడం వల్ల డౌట్ వచ్చి మన పోలీసు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత మనం బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషను మన పాపని ఇక్కడ నుంచి ఎవరు తీసుకున్నారని చూసామంటే మనము బోరుగడ్డ శిరీష అనే ఆవిడ, వాళ్ళ తల్లి చింతపల్లి మంగమ్మ, తర్వాత వాళ్ళ హస్బెండ్ బోరుగడ్డ ప్రేమ్ కుమార్, ఈయన 3, ఇంకొక జన్ కూడా ఉన్నారు. వాళ్ళ 4 కూడా ఇక్కడ నుంచి ఆటోలో బాబుని తీసుకొని వారు కోనూరు విలేజ్ అచ్చంపేట మండల్ పల్నాడుకి వెళ్ళినట్టు మనకి ఇన్పుట్. అంటే మనం దీన్ని దర్యాప్తులు చేస్తాము, దర్యాప్తులు మనం అన్ని చెప్పలేము కాబట్టి ఎలాగా చేస్తామని పక్కన పెట్టామంటే వితిన్ 2 hours వీళ్ళు ఎలాగా తీసుకొని వెళ్ళారు అన్ని ఐడెంటిఫై చేస్తూ పల్నాడు పోలీస్ సపోర్ట్తో పాటు వితిన్ మనకి 2.5 hours మన బాబుని, చిన్న పాపని మనం సేవ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బాబుని తల్లి దగ్గర హ్యాండ్ ఓవర్ చేశాము. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో బోరుగడ్డ శిరీష, చింతపల్లి మంగమ్మ, తర్వాత బోరుగడ్డ ప్రేమ్ హస్బెండ్, వాళ్ళు చెప్తున్న వర్షను నేను కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, నాకు కూడా పాప పుట్టింది, ఆ పాపని నేను హస్బెండ్కి చూపించడానికి తీసుకుని వెళ్ళినట్టు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. హస్బెండ్ కూడా నాకేమి తెలియదు, నా ఆవిడ పాపని తీసుకుని వచ్చింది, బాబుని తీసుకుని వచ్చింది కాబట్టి మేము తీసుకొని వెళ్ళామని చెప్తున్నారు. కానీ ఫర్దర్గా మనము అది కరెక్ట్గా ఉండకపోవచ్చు, మేము దర్యాప్తులు చేస్తున్నాము. ఇప్పుడే వాళ్ళని కూడా తీసుకుని వచ్చాము. ఆవిడ డ్రెస్ అన్ని కూడా కొంచెం ఈ నైటీ వేసుకోవడము, తెల్ల స్కార్ఫ్ వేసుకోవడం వల్ల
వాళ్ళు ఎవరు మన షేక్ నసీమా ఎవరు తల్లి ఒరిజినల్ తల్లి ఉన్నారో వాళ్ళు కూడా పాపాన్ని చూపించడానికే తీసుకొని వెళ్తున్నారేమో, లోకల్లో అడ్మిట్ అయ్యారేమో నాకు డౌట్లో పాపాన్ని ఇచ్చినట్టు ఆవిడ చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా మహోత్సవాలు, అమ్మవారికి వైభవంగా నిర్వహించిన నగరోత్సవం. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి ఆనం, ఇంద్రకీలాద్రిపై చేపట్టిన ఏర్పాట్లపై ఆరా. అమలాపురంలో వైభవంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు, 3,33,00,000తో వాసవి కన్నికా పరమేశ్వరి మాతకు లక్ష్మీదేవి అలంకరణ. గుంటూరు జీజీహెచ్లో పసికందును అపహరించిన కిడ్నాపర్లు, సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.